2 పాకిస్తాన్ హస్బెండ్ అండ్ వైఫ్ బాడీస్ ఇండియా బార్డర్‌లో దొరికినాయి. అసలు ఎందుకు ఇక్కడున్నయి? అయి ఎవరైనా చంపేసి ఇక్కడికి తెచ్చారా అంటే నేను చెప్తాను వినండి స్టోరీ. వీళ్ళ పేర్లు రవికుమారు, వాళ్ళ వైఫ్ పేరు శాంతిబాయి. వీళ్ళు పాకిస్తాన్‌లో ఉంటారు. పాకిస్తాన్‌లో ఉండే హిందూస్ అనమాట. వాళ్ళు ఎప్పటినుంచో ఇండియా రావాలి, ఇక్కడ సెటిల్ అవ్వాలని ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళు ఎప్పుడు వీసాలకి అప్లై చేసినా అవి రిజెక్ట్ అవుతూ ఉన్నాయి. రీసెంట్‌గా అతనికి వాళ్ళ నాన్నగారితో గొడవ అయిందంట. అందుకని ఇంక అసలు ఇక్కడ ఉండొద్దు, ఇండియా వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళది ఇండియా బార్డర్ నుంచి వాళ్ళు ఉండేదానికి ఓన్లీ 60 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉండిద్దంట. సర్లే 60 కిలోమీటర్సే కదా, మనం ఎట్లయినా ఇండియా వెళ్ళిపోదాము. ఈ జైసల్మీర్లో వాళ్ళ రిలేటివ్స్ కూడా ఉన్నారంట. ఇంకేం చేశారంటే వాళ్ళు బార్డర్ వరకు బైక్ మీద ఎట్లనో వచ్చారు, పాకిస్తాన్ బార్డర్ వరకు. ఇంక ఇండియా బార్డర్లో ఎవరు చూడకుండా తప్పించుకొని దొంగతనంగా ఎంటర్ అయ్యారు, నడుచుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఈ రాజస్థాన్ జైసల్మీర్లో ఇండియాకి పాకిస్తాన్కి బార్డర్కి జనాలు ఉండేదానికి కొంచెం ఒక 30 కిలోమీటర్స్ అలా డిస్టెన్స్ ఉండిద్దంట. అదంతా ఎడారి ప్రాంతం, బాగా విపరీతంగా 50 డిగ్రీ సెల్సియస్ వరకు ఎండ ఉంటుందంట. మంచినీళ్ళు కూడా దొరకవంట. వీళ్ళేంది నడుచుకుంటూ వచ్చేటప్పుడు పాపం ఒక 15 కిలోమీటర్స్ వరకు నడుచుకుంటూ వచ్చారు. కానీ ఆ ఎండకి నీరు లేక ఇంకెట్లయిందో పాపం చనిపోయి అక్కడే చనిపోవడం జరిగింది.